నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో కొంచెం చిన్న ఇష్యూ వచ్చింది. దాంతో నా మైండ్ అంతా ఎలానో అయిపోయింది. అసలు మా మామయ్య విషయంలో వాళ్ళతో ఎంజాయ్ చేయలేకపోయాను అని కూడా. సో అది ఈ వీడియోలో నేను చెప్తాను. యాక్చువల్లీ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కదా, తీసుకొని ఎవరైనా కష్టపడి తీసుకుంటారు. అందులో ఇలా అయ్యేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. అందులో ఇది కొంచెం మంచి పేరున్న బిల్డర్ కదా, ఇలా అయిందని అదొక బాధ. మేమైతే తీసుకున్నప్పుడు చాలా మందిని ఎంక్వైరీ చేసుకున్నాం, ఎలా ఉంటది ఏమని. ఎంక్వైరీ లేకుండా తీసుకోం కదా, చాలా మంది బాగుంటది అన్నారు తెలిసిన వాళ్ళంతా. సో అందుకని అప్రోచ్ అయ్యాం. బట్ ఇలా టక్కని ఇంత తొందరగా ఇలా అవుతుందని మేమైతే అనుకోలేదు. బట్ తర్వాత తెలిసిందనేది ఇవన్నీ కామన్, కొన్ని చోట్ల ఇట్లా లీకేజ్ అనేది ఉంటాయని. ఆ రోజైతే లీకేజ్ అయ్యి బెడ్రూమ్ అంతా వాటర్, బాత్రూమ్ లో లీక్ అవుతే అదొక రకం. ఇక్కడ ఏమైందంటే ఇక్కడంతా వుడ్ వర్క్ దగ్గర కూడా వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. ఇంకా వుడ్ వర్క్ చెక్క దెబ్బ తింటది కదా, అన్ని వాటర్ ఎలా స్ప్రెడ్ అయిపోతే నేనేం చేశానంటే ఇదిగోండి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి బెడ్రూమ్స్ లోకి ఇక్కడ కారుతుంది, మళ్ళీ అటు సైడ్ కూడా ఇలా వస్తుందో బయట నుంచి కూడా కారిపోతుంది అనమాట. వాటర్ ఇల్లంతా వచ్చేసాయి, బెడ్రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. అదొక టెన్షన్ అనమాట, వుడ్ వర్క్ దెబ్బ తింటుంది ఏమని. తర్వాత నెక్స్ట్ డే నేను ఎలా అబ్జర్వ్ చేసామంటే, జస్ట్ మేము అలా ఉన్నాం సండే, అలా రూమ్ లోకి వచ్చేసరికి రూమ్ అంతా వాటర్ ఉన్నాయి అనమాట. నాకు అర్థం కాలే, ఏంటబ్బా ఇన్ని వాటర్ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయని. మేము ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత చూస్తున్నాం. వెంటనే చూసుకుని ఉంటే వాటర్ అనేది ఇట్లా వుడ్ లోకి వెళ్ళేది కాదు. బట్ వుడ్ కూడా బాగానే ఉంది, ఏం కాలేదన్నమాట. తర్వాత వాళ్ళకి హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసాం. ఆ రోజు సండే అయ్యేసరికి ఎవ్వరు లేరనమాట. బిల్డర్ సైడ్, ఇది బిల్డర్ వాళ్ళు చూసుకోవాలంట, ఇష్యూ తెలియదు, ప్లంబర్ కి అయితే తెలియదు. తనైతే జస్ట్ వాల్ ఆఫ్ చేశారు. అలా వాటర్ అయితే మేమైతే స్టాప్ చేసాం సండే వరకు. నెక్స్ట్ డే అనమాట ఇంకా వీళ్ళంతా వచ్చారు. వచ్చి ఎక్కడ ఇష్యూ అని చూసుకొని, బిల్డర్ పైప్ బ్రేక్ అయ్యింది, అదే ఇష్యూ, ఏం లేదు. బ్రేక్ అయితే ఒక సైడ్ బాత్రూమ్ లోనే బ్రేక్ అయింది, బట్ ఎఫెక్ట్ మటుకు అన్ని చోట్ల ఎఫెక్ట్ అయ్యింది. వాటర్ అనేది చూడండి ఇలా బ్రేక్ అయిపోయింది. వాటర్ ఫోర్స్ గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి గ్యాప్స్ ఉన్నప్పుడు, ఆ వాటర్ వెళ్ళినప్పుడు ఇలా బ్రేక్ అవుతూ ఉంటాయంట పైప్స్ అని చెప్పాడనమాట అతను. ఓకేలా అనుకున్నాం. ఇష్యూ చిన్నది కనుక్కుంటే ఓకే, ఇంకా అర్థం కాలేదనమాట మాకు. నైట్ అంతా ఇంత వాటర్ రావడం, లీకేజ్ ఎప్పుడు చూడలేదు ఎక్కడ. అదొక టెన్షన్. వస్తానే నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు వచ్చి తొందరగా వచ్చారు. వచ్చి రెస్పాండ్ అయితే బాగా అయ్యారు. వచ్చి ఇట్లా పైప్ అయితే వాళ్ళైతే ఫిక్స్ చేసేసారు అనమాట. ఫిక్స్ చేశాక 2 అవర్స్ తర్వాత మేమైతే మళ్ళీ వాల్ ఆన్ చేసినాక అయితే ఇష్యూ, అదే వాటర్ అయితే లీకేజ్ అయితే కాలేదు అది. బట్ కొంచెం అయితే నాకు మా ఆయనకి ఏం లేదు కానీ మాకైతే కొంచెం ఆ రోజంతా టెన్షన్ అనమాట. ఏంటి ఇష్యూ, గట్టిగా అడగాలనిపిస్తుంది. బట్ గట్టిగా అన్న మాత్రాన మనకి ఇష్యూ రిజాల్వ్ కాదు కదా. ఎవరు అదే ఇలా పైప్స్ బ్రేక్ అవ్వడం కొన్ని చోట్ల అదే వాటర్ వల్ల అవుతూ ఉంటాయంట. సో అదన్నమాట, మాదైతే అలా ఇష్యూ ఫిక్స్ చేశారు. సో ఈ ఇలా అంటే ఇలా అవ్వడం అనేది కొంచెం బాధ అనిపించింది. బట్ ఇంకేం చేయలేం కదా, పైప్స్ బ్రేక్ అవ్వడం కామన్. అది నేను మీతో షేర్ చేయాలనుకున్నా, నా చిన్న మా ఇంట్లో వచ్చిన ఇష్యూ అదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్.